హాయ్ అండి. నేను మీ కాకినాడ కుమారి. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా మనకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఫస్ట్ నేనేం వంట చేశానో చెప్పేస్తూ మీతో కొన్ని కబుర్లు చెప్పుకుందాం. నేను ఇంత గ్యాప్ ఇచ్చాననేది చెప్పాలనిపిస్తుంది. నాకు చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నానండి, కానీ వాచ్ అవర్స్ మాత్రం తగ్గిపోయిందండి. ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు వాచ్ అవర్స్ తీసేస్తారు కదా, అయిపోయింది. దానివల్ల ఏమైందంటే నాకు ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. వీడియో చేయాలనే ఇంట్రెస్టే రావట్లేదు. ఇంక మానేద్దాం అనిపించి పెట్టట్లేదు. కానీ మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా చుట్టాలందరూ అడిగారన్నమాట. ఒక 2000 మంది ఉన్నారు కదండి మన ఛానల్లో, వాళ్ళందరూ అడిగారు చెయ్యక్క, పర్లేదక్క, పెట్టక్క అంటే సరే అని చెప్పి మళ్ళీ ఈరోజు పెడుతున్నాను అన్నమాట. ఈరోజు మన వంటలు ఏంటో తెలుసా? చాలా స్పెషల్స్ ఉన్నాయండి ఈరోజు. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ అన్నమాట ఇంట్లో. అండ్ ఎందుకంటే బోట్లు కట్టేశారు కదా, దాన్ని అదే అంటాం మేము, బోట్లు కట్టడం అంటారు. మేలో ఏప్రిల్లో స్టార్ట్ చేసి జూన్ 15 మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు, కానీ మాకు తెలిసిన వాళ్ళవి ఇంజిన్ లేని నాములు ఉంటాయి, అవి ఏటకి వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా మొదటి నుంచి చేయరు ఏట. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారు, వాళ్ళు అవి రిపేర్ చేసుకుని ట్రయల్స్ వేస్తారన్నమాట. అలా వేసినప్పుడు మాకు తీసుకొచ్చి ఇచ్చారండి. ఈరోజు అవే స్పెషల్స్. ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ పెట్టడం ఎందుకని చెప్పి అన్నీ చేసేసాను. చాలా రోజుల తర్వాత ఫుల్ నాన్ వెజ్ కదా. రొయ్యల వేపుడు, ఇది మీకు మాట్లాడుతూ చూపించేసాను కానీ ఏంటో చెప్పలేదు కదా. సొర్ర పిడిపండి, సొర్ర చేప పిడుపు, ఇది ఒకటి. దాంతోపాటు ఈ ఫ్రై కూడా ఏంటో చెప్పలేదు కదా మీకు. ఇది వంజరం అండి, వంజరం ఫిష్ ఫ్రై. ఇది వంజరం, ఈ మధ్యలోదేమో కానాగంత. ట్రైల్ ఆటలకు వెళ్ళినప్పుడు అలా కొంచెం వస్తాయి, అందులో అన్ని రకాలు మాకు ఇస్తే అన్నీ నేను వంట చేసి పెట్టాను. ఇది లాస్ట్ తెలుసు కదా, రసం. వేడివేడి అన్నం కూడా ఉంది, అది కామన్ కదండి. మీరేమంటారు? నేను ఛానల్ ఇంకా రన్నింగ్లో ఉంచాలా, క్లోజ్ చేసేయాలా? నాకు అర్థం కావట్లేదు. నా ఛానల్ అస్సలు ఇంప్రూవ్ అవ్వట్లేదు. చాలా రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ చేయాలనుకుంటున్నాను. ఏమంటారు? తప్పకుండా చెప్పాలి, నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? బాయ్.